హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజులాగా ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. రీసెంట్‌గా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనమాట. తను వస్తూ ఒట్టి చేతులతో రాకుండా ఒక వాటర్ మెలన్ పట్టుకొనొచ్చారనమాట. ఆ వాటర్ మెలన్ చూస్తే సరిగ్గా పండలేదు. అండ్ స్వీట్‌నెస్ తక్కువగా ఉందనమాట. సో, పడేయాలంటే మనసొప్పక సర్లే దీన్ని ఎలాగోలా ఇంకొక విధంగా యుటిలైజ్ చేసుకుందాం అనేసి నేను దీన్ని 2 సగభాగాలుగా కట్ చేసుకొని అందులో మధ్యలో ఉన్న పల్ప్ పీసెస్‌గా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకుంటూ 2, 3 వాయిలుగా జ్యూస్ చేసేసుకున్నాననమాట. తర్వాత దాన్ని వడగట్టేసుకున్న గింజలన్నీ కూడా పక్కకు తీసేసుకున్నాననమాట వడగట్టి. ఇప్పుడు వచ్చిన జ్యూస్‌నంతటిని కూడా ఒక చిన్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. సో, ఆ జ్యూస్‌ని మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పుచ్చకాయ సగం సగము అందులోకే దాంట్లోకి ఎంత పట్టినట్టయితే అంత పోసేసుకుంటున్నాననమాట. తొందరగా కూలింగ్ అవ్వటానికి. తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్‌నెస్ కోసము ఒక 2, 3 స్పూన్ల హనీని యాడ్ చేసుకుంటున్నాను. ఎలాగూ పుచ్చకాయ స్వీట్ లేదు కాబట్టి హనీ కొంచెం కవర్ అవుతుందనమాట. అలాగే ఇంకొంచెం ఫ్లేవర్ కోసము సోంపు, యాలకులు 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా దాదాపుగా యాడ్ చేసేసాను చాలా వరకు. తర్వాత ఫైనల్‌గా కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుందని ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయ పిండేసుకున్నాను. అంత పిండుకున్న తర్వాత వీటినేం కలపలేదు నేను. అలాగే దీనిపైన మూత పెట్టేసి దాదాపుగా 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా డీప్‌లో. ఫైనల్‌గా చూస్తే ఇలా తయారైందనమాట. ఇంకేముంది గ్లాస్‌లో వేసుకోవడము, చక్కగా అందులోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకోవడము, ఎంజాయ్ చేయడమే. బట్ హనీ వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపయింది. బావుంది. సో, మీరు కూడా ఎప్పుడైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలాంటివి ఎదురైతే కొంచెము మనసు పెట్టినట్టయితే మనసుంటే మార్గం ఆటోమేటిక్‌గా ఐడియా వస్తుందనమాట. సో, మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. సో, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై. థాంక్స్ ఫర్ వాచింగ్.